క్రిస్మస్ శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. యేసు ప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ అన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. నార్త్ ప్యారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని లోకరక్షకుడుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని క్రీస్తు ప్రబోధకులు వివరించారు. క్రిస్మస్ యొక్క విశిష్టత దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించడమే. మానవుడు దేవుడు కావాలి అని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ రోజును, యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో వైభవంగా ఆనందోత్సాహాలతో జరిపి ఆయనను ఆరాధిస్తారు. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధిస్తారో వారి హృదయాలలో శాంతి, వారి కుటుంబాలలో శాంతి, ఈ విశ్వమంతా శాంతి సమాధానాలు నెలకొంటాయని మేము ఈ రోజున ఆరాధనలో విశ్వాసులకు తెలియచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయలో పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి ప్రద్యుమ్న, శాసనమండలి సభ్యులు తలశెల రఘురాం, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, నగర కమిషనర్ కీర్తి పరిశీలించారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు సంబంధించి ఆటలను పూర్తిగా సిద్ధం చేయాలన్నారు. ఆటల పోటీల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారులకు సూచనలు అందించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ పి శ్రీకర్, డీఈఓ శైలజ, ఈఎస్ఓ కోమలి పద్మ, తహసీల్దార్ సాంబశివరావు తదితర అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుగ్లర్ హాస్పిటల్ కాంపౌండ్లోని జిమ్మర్మన్ మెమోరియల్ సెంటినరీ లూథరన్ దేవాలయంలో ప్రార్థనలో తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాల్ని అందజేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పవిత్రమైనటువంటి రోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు కలపాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశాను. ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆదివారం అర్ధరాత్రి నుంచి నగరమంతటా క్రిస్మస్ సందడి నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం అమరావతి రోడ్లో ఏర్పాటైంది. నూతన కార్యాలయాన్ని జనసేన పీఎస్సీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఇతర నాయకులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని
జనసేన పీఎస్సీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంను గాది వెంకటేశ్వరరావు, రజని ఇతర నాయకులతో కలిసి బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని బోనబోయిన అన్నారు. చిలకలూరుపేట ప్రజలు చీత్కరించుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకు వచ్చిన విడుదల రజనీకి ఇక్కడ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం, దానికి మా ముఖ్య అతిథిగా మా జిల్లా ప్రెసిడెంట్ గాది వెంకటేశ్వరరావు గారు, మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు, అట్లానే కార్పొరేటర్లు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ రావడం కూడా ఆనందదాయకం. మరలా మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న మేము చూసాం, కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తానంటా ఉన్నారు. చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుతారు? చిలకలూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరికి కూడా కోవిడ్ సమయంలో ఫోటోలకు తప్పితే ప్రజలెవరికి మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ మీరు చెల్లక ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చులకనగా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మరలా ఇక్కడ కూడా మీరు చెల్లని రూపాయిగానే వెళ్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఆడుదాం సరే ఆట స్థలం ఎక్కడ అంటూ గుంటూరులో బీఆర్ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చి అభివృద్ధి పరచకుండా రేపు ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్థలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభానికి సీఎం జగన్ రావడం సిగ్గుచేటని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు సయ్యద్ కరీం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ విమర్శించారు. ఈ సందర్భంగా రాయపాటి సాయి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయాలి అని గొప్పలు చెప్పుకుంటూ అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పేరుతో అబలు చెబుతూ అందిని కాడికి దోచుకోవడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం సుముఖత చూపని ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి క్రీడా ప్రాంగణాల అభివృద్ధి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక క్రీడా ప్రాంగణాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ప్రైవేటు మైదానంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తనకి పరిచయం చేసిన గుంటూరు బ్రహ్మానందరెడ్డి నేడు ఆ క్రీడాకారులు క్రీడా సాధన చేసుకోవడానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధ. 4.5 సంవత్సరాల కాలంలో ఆడదాం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా అంటే ఆట విషయంలో పట్టించుకోలేని ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో నన్నెక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గుచేటు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో బీఆర్ స్టేడియం సందర్శించాలి, బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? ఇదంతా బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే 2 క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించాల, రోడ్డులు లేవు, తుమ్మ చెట్లు పెరిగిపోయి అడవిని తలపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది. మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కట్టించారు. మరి వాళ్ళ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిథిలావస్థ చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా మహేష్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి. గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటైంది. నూతన కమిటీకి ఆర్యవైశ్య ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు
ఈరెంటి వరప్రసాద్ బాబు తెలిపారు. సంఘ ప్రతినిధులు వనమా నరేంద్ర, నేరళ్ల సురేష్ ఇతర నేతల సూచనలతో అధ్యక్షులుగా గుడివాడ వెంకట రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటా శేషగిరి, కోశాధికారిగా పాపారావులను ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. నూతన కార్యవర్గం సంఘ బలోపేతానికి కృషి చేయాలని వరప్రసాద్ సూచించారు. ప్రెసిడెంట్ తిరువురి ప్రకాష్ గారు ఆదేశాలతో గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల ఎన్నికలకు నన్ను ఈరెంటి వరప్రసాద్ బాబు నన్ను అట్లాగే అర్బన్ మాజీ అధ్యక్షులు మన్నులూరు గౌరీశంకర్ గారిని ఇద్దరిని ఎన్నికల పరిశీలకులుగా నియమించి ఎలక్షన్ జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వమైంది. వారి ఆదేశాల ప్రకారం గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య మహాసభలో పెద్దల్ని అందరినీ కలుపుకొని మన వనమా నరేంద్ర గారు, నేరేడు సురేష్ గారు, వలివేటి కృష్ణ గారు, కండే కాంతారావు గారు, కొనకల్ సత్యం గారు అట్లాగే మిగిలిన ఆర్యవైశ్య సంఘం పెద్దలు అందరినీ కలుపుకొని అందరం కూర్చొని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా చాలామంది పేర్లు పరిశీలనలకు వచ్చినాయి. అలాగే కమిటీ సభ్యులు కానీ కోశాధికారి కార్యదర్శులు కానీ చాలామంది పరిశీలకులు పర్యవేక్షణలోకి వచ్చినాయి. వాళ్ళందరినీ పరిగణలో తీసుకొని అధ్యక్షుడిగా గుడివాడ వెంకట రవీంద్ర కుమార్ గారిని, ప్రధాన కార్యదర్శిగా కోటా శేషగిరి గారిని, అలాగే కోశాధికారిగా మన బొలిశెట్టి పాపారావు గారిని మేము అందరం ఏకాభిప్రాయంతో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆర్యవైశ్యుల అభివృద్ధికి, సంఘ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు రవీంద్ర కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా 2 నెలల నుంచి గుంటూరు టౌన్లో ఆర్యవైశ్య సంఘం కొంచెం నిస్సత్తుతో ఉన్నమాట వాస్తవం. కాబట్టి దానికి తగ్గట్టే రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి ఎన్నంటూ ఉండి వాళ్ళ గెలుపుకి ప్రోత్సాహానికి కూడా కృషి చేస్తుంది. అలాగే రేపు గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్యులకి, పేద ఆర్యవైశ్యులకి, అలాగే కొంచెం ఉన్నత స్థితిలో లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దగ్ధం జరిగింది. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమసమాజ స్థాపనలో మనుస్మృతి అడ్డుగోడగా మిగిలిందని, బీజేపీ మతతత్వ రాజకీయాలను వీడనాడాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ మేము మళ్ళా 2024లో అధికారంలోకి వస్తే మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళా భారత రాజ్యాంగంగా అమలు చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే ఆర్ఎస్ఎస్ శక్తులు రెచ్చిపోయి ఇవాళ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ముస్లిం మైనారిటీల మీద మారణ హోమాలు చేస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మరలా ఈ దేశంలో చదువుకి, సంపదకి, అధికారానికి, ఆయుధానికి దూరం చేసినటువంటి దళితులు చైతన్యవంతమై మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తితో ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాం. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావుల యొక్క హక్కుల్ని కాలరాసి దాని స్థానంలో మొత్తం కార్పొరేటివ్ మొత్తం శక్తులంతా కూడా ఈ దేశాన్ని తాకట్టు పెట్టి ఈ దేశంలో సంపదని కారుసౌగా చెప్పడం కోసం ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తం కూడా ఈ కంకణం కడుతుంది. దీనికి వ్యతిరేకంగా బహుజనులంతా కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను. ఏటి అగ్రహారంలోని పరదేశు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ప్రేమ్ కుమార్ క్రైస్తవ గీతాలు ఆలపించి క్రీస్తు బోధనలు వివరించారు. క్రీస్తు బోధించినట్లు ఇతరుల పట్ల దయ, క్షమ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని ప్రేమ్ కుమార్ తెలిపారు. వాక్యానుసారం జీవిస్తూ పరులకు సాయం పడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఎంతో అనుసరణీయమని చెప్పారు. ఆ యొక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ నడక, వారి మార్గం అంతా కూడా ఎవరి వైపు వెళ్ళింది? రాజప్రసాదం వైపు, రాజ హోటల్ వైపు నడవడం ప్రారంభించింది. వాళ్ళు వెళ్ళి ఆరా తీయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని అందరినీ కూడా అడగడం ప్రారంభిస్తున్నారు. ఆయన ఇదిగో ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం వెలిసింది కనుక ఒక రాజు, గొప్ప రాజు ఈ లోకానికి భూలోకములో ఆయన జన్మించాడు కనుక ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి ముందుగా వాళ్ళు ఎక్కడ వెతకడం ప్రారంభించారు? జీతాల పెంపుకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. 14వ రోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగాయి. క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. సీఎం జగన్ మనసు మార్చి తమకు జీతాలు పెంచేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో సుచరిత మరింతగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతిని
క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రబోధించారని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సుచరిత సూచించారు. మరి అలాగే ఎమ్మెల్యే గారు మినిస్టర్గా ఎక్స్ మినిస్టర్గా చేశారు. మినిస్టర్గా ప్రతి ఒక్కటి కూడా ఆ సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే గుంటూరు జిల్లాలో నాన్నగారు అలాగే సుచరిత గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాల్సిందిగా ఎమ్మెల్యేకి మళ్ళీ ఆమెని మరి అసెంబ్లీకి పంపించింది తాడికొండ ప్రజలందరికీ నేను కోరుకున్నాను. అదేవిధంగా క్రిస్మస్ మరి ఈరోజు ఈ దేశం అంతా రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వరల్డ్లో అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎవరైతే క్రీస్తు యొక్క శాంతి రక్షణ కాముకంగా ఉంటారో వారందరికీ ప్రపంచం అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలో చేసుకునే పండుగ ఏకైక పండుగ ఏదంటే అది క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు. దేవుడు ఆ రోజు తన రక్తాన్ని చిందించి మానవాళికి విముక్తి కల్పించడానికి ఈ లోకానికి వచ్చిన మహాపర్వదినం రోజు క్రిస్మస్ దినాన మరి దేవుని కోరిక మేరకు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో ఐశ్వర్యంతో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ఉత్సవాల సందర్భంగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి నిర్వహణలో శాస్త్రీయ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. జీడి ఫణికుమార్ వేణుగాన శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు. తొలుత కచేరీ వర్ణంతో ప్రారంభమైంది. అనంతరం పలు వాగ్గేయకారులు కృతులను వేణువుపై శ్రావ్యంగా ఆలపించారు. కచేరీకి వాయులీనంపై పెరవలి నందకుమార్, మృదంగంపై బి సురేష్ బాబు, ఘట్టంతో హరిబాబు వాద్య సహకారాన్ని అందించారు. తొలుత పాటిబండ్ల జానకి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ అన్నవరపు రామస్వామి పాల్గొని ఫణికుమార్కు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షురాలు పాటిబండ లలిత, డాక్టర్ మాధవ పెద్ది విజయలక్ష్మి, కార్యదర్శి మాధవీకృష్ణ, ఎం. మంగాదేవి కళాకారులను అతిథులను సత్కరించారు. శ్రీ ద్రోణంత ఫణికుమార్ గారు హైదరాబాద్ వాసి. వారికి ఈరోజు బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. వేణుగాన కచేరీ కూడా నిర్వహిస్తున్నారు శ్రీ ఫణికుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పద్మశ్రీ డాక్టర్ అనూరు రామస్వామి గారు ముఖ్యంగా విచ్చేసి వారి చేతుల మీదుగా అనంత కుమార్ గారికి బిరుదు ప్రదానం చేయడం జరిగింది. అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి గుంటూరు నగరంలో మిస్సెస్ అండ్ మిస్టర్ ఫ్యాబ్యులస్ 2023 సీజన్ 2 ఫ్యాషన్ షో జరిగింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు నుండి ఉత్సాహవంతులు వచ్చారు. నిరంతరం బిజీగా ఉన్న గుంటూరు నగరవాసులకు ఇది ఒక ఊరటనిచ్చే షో అని తెలిపారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు మహిళలు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ప్రేక్షకులను ఫ్యాషన్ డిజైనింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి ఈ ఫ్యాషన్ షోను గుంటూరుకు తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలు కూడా గుంటూరుకు తీసుకురావాలని డిప్యూటీ మేయర్ సజీలా ఈ సందర్భంగా కోరారు. వాళ్ళ ఒక టాలెంట్ని గుర్తించి వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నాము. ఈ యొక్క మంచి కంపెనీలతో గైడ్ సాఫ్ట్ అలాంటి చాలా కంపెనీస్తో ఈవెంట్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ప్రసాద్ గారికి చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నగరంలో కూడా ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండే ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి వచ్చి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నారు, మరి పార్టిసిపేషన్ కూడా చేయాలనుకుంటున్నారు. అలాంటి మంచి కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు అనేకమైన ఇలాంటి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా చేస్తామని ఇప్పుడే. సో అలాంటిది హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పెద్ద సిటీలో జరిగే ఇలాంటి ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు తీసుకురావాలనేది మెయిన్ మా యొక్క ఆలోచన.
ఆ ఆలోచనలో నుంచే ఇది స్టార్ట్ చేసుకున్నాము. వి ఈవెంట్స్ ద్వారా ప్రసాద్ గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయ్యేలాగా మేము చేసుకున్నాము. అలాగే ఈ షోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం లైక్ రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, ఇటు సైడు తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఈవెన్ బెంగళూరు నుంచి, ఇలా డిఫరెంట్ లొకేషన్లో నుంచి కూడా మన ఈ పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి ఏరియాస్ చూసాము. ఇప్పుడు గుంటూరు కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఉమెన్స్ అంతా చాలా ఫ్రీగా, కాన్ఫిడెంట్గా ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏంటో బయట ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇవాళ పార్టిసిపేట్ చేసిన కిడ్స్ కానీ, ఉమెన్స్ కానీ, మిస్ అండ్ మిస్సెస్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇవాళ గుంటూరులో ఇంతలా జరగడానికి ప్రధాన కారణం మన వి ఈవెంట్స్ ప్రసాద్ గారు ఉన్నారు అండ్ గైడ్స్ ఆఫ్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం. ఇటువంటి ఈవెంట్స్కి ఎప్పుడు ఇథోస్ డెంటల్ కాన్ఫిడెన్స్ స్మైల్. సో పవిత్ర క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామంలోని బాలయేసు దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం వంటి సందేశాలతో విశ్వ మానవాళికి దారి చూపిన కరుణామయుడు యేసు ప్రభు అని నియోజకవర్గ ప్రజలందరికీ, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.